ఆహా, చక్రవర్తులకు సేవకాదులకు పట్టు బంగారపు తలదీపికల కంటే ఇప్పటి నీచ స్థితికి ఈ కొరవి ఏ దిక్కిని ఉత్తమం. చతురంపాది పరీత భూవలయ రక్షాక్షయామీకరోయకదండము ధరించు ఈగరమే ఇప్పుడి కాడిలో చిటిలో కాలుతున్న ఈ పొరవిలో మాణిక్య రాజిత నీరాజన కాంతిగా అధువచ్చం శోచనీయముగా పొరవి అప్పుడే ఆడినది. ఓహో, ఇదే శ్మశాన రాజ్యాభిషిక్తున్నదగు నా సింహాసనం. ఇచ్చట సోమరితనంలో కూర్చున్నాను. నిధుల వచ్చి స్వామి కార్యములకు భంగము కలుగుతా. నాకు నిద్రాహారములకు రుణము తీరి ఎంతకాలమైందో. సుగుణవతి అర్ధాంగ లక్ష్మీలకు చంద్రమతి కొడుకుతానికి ఎప్పుడు అమ్మకొట్టినో. నాటి తోడనే నాకును నా సౌఖ్యమునకులు రుణము తీరి ఒక్కని పల్స దాసి జిల్లాలి పాటకునై కుందుదున్నా సువర్ణమయ గోలా బాసి పొట్టకునై రోషితకు నా కొడుకు జోడంగా వచ్చి దుఃఖింటున్నా. లోకంలోని కష్టములన్నీ నన్నే కోరి భరించినట్లున్నారు. కాకుండా ఎన్ని కష్టములు ఎవరు అనుభవించు. ఈ నిర్భాగ్యము హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరణ కష్టములకు చావెక్కడ దొరుకుతుంది కదా. రాజ్య వియోగములకై దుఃఖింపను. మహారాజు మోసాలు దుఃఖములన్నీ సంభవించదు గణిపను కడుపు. అది నీచకంపము ఈ చండల రహస్యములకు కూడా పరిచయ కంపాను కానీ చేపట్టిన కానీ నన్నే పరమదైవముగా భావించదు. నా మూలమున తన కంపనేసి కష్టము సంభవించిన క్షమాగుణ సంపత్తి చేసంచుటయే కాక తను ఒక్కడికి తెగలమ్ముకున్న నీచమ్మని నేను సంకోచించినప్పుడు నాథా సత్య ప్రతిష్ఠితయో చూచి పుచ్చములు సగౌరవములేగుడని నాకు ఉత్సాహం కలిగించి నా యోగ దుఃఖములు తెగసిపోయి అసూయం పశ్చాన్ని రాణి వాస
సౌఖ్యం లేవయ్యను. అయ్యో సాధ్యమని నీ పది బ్రతికి ఉండవను నీ మనోడమై ఒక్కడి నాకు కావలసి వచ్చే కదా నాయనా కుమారా లోహిత, నేను నన్ను మరలా ఎన్నడూ చూడగలుగుతండి. బంగారు కొండ బంగారు నా బిడ్డ బంగారు కొండ నీ తండ్రి కష్టం నీకు రాకుండా బంగారు కొండ బంగారు కొండ ఆకలి అనువారి కన్నము పెట్టు, ఆకలి అనువారి కన్నము పెట్టు, ఈ నీతి విడపోకుండా మీద ఒట్టు. బంగారు కొండ నీరు నా కావట్టి రామలక్ష్మి గారు ఈ పాట రచించారు. ఈ పాట రచించి ఈ పాడుతుంటే మాకు గుండెలు పెరిగిపోయి కన్నీళ్ళు ఆడలేదు, కన్నీరు ఆడలేదు. ఎంత వైపరీత్యము జరిగిన ఎప్పటికైనా శుభములు రాకపోవునారు, ధైర్యము కూడా అంతరించిపోయింది. బ్రతికి ఉన్నంత వరకు దేవికా దాస్య దుఃఖములు నాకు ఈ కాటిగా మరి ఉద్యోగములు అవశ్యానుభక్తములే కదా. నా దాసిత్వమును బాసి నా దాసిత్వమును బాపి ఎప్పటికీ నన్ను చింతలేర్పడే నా దేవుడను నాశతో అసువులను భారముగా మోసి విత్తవుదని నమ్మియుడు సఖే నా స్థితిగానం ఇక నీచపు కాటిగా పరిలే నాగేను సోగ్యోతులా గడచిన విపత్తులు ఒక్కటిగా తలుపులకు వచ్చి నా ధైర్యమును మరింత ఆనాడు నా భార్యాపుత్రుల కాల కౌశికులకు విక్రయించినప్పుడు దాసి కలవలే మన పాలు తన తల్లిని అందించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మనెక్కడకు కొనిపోయేదవరా అని తనపై అదరినాడని కోటికి లేకపోయినను కులువం కోటికి లేకపోయినను
దాసినే పొగరు దాసి పుత్రయంతు పడదోను వదనము కన్నీళ్లతో చూసి ఆ కడుపులో సంపపు పాదమాయు అదేమాయుగా ఉండగా కావున నేను ఇంకా దుఃఖించిన మాత్రం ఏమి ప్రయోజనం? అయ్యో సుగుణవతి నా అర్థంగ లక్ష్మి ఆ తలంపొచ్చి నా విధికి నేను ద్రోహం చేయకూడదు కదా. ఎక్కడి నుండి శ్రవణ గోచరం కూర్చున్నది. పాపం మంది అభాగ్యురాలు ఎవరు పోయి పరికించి చూడట లేదు.